యుద్ధం విస్తరిస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ బాగా పెరిగిపోతుంది. సోమవారం ఇరాన్ బ్రిగేడియర్ని ఇరాక్లో ఇజ్రాయెల్ హతమార్చినటువంటి నేపథ్యంలో ఇరాక్లోని అమెరికా స్థావరం మీద ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్లు సోమవారం డ్రోన్ దాడి చేశారు. ఈ ఘటనలో 3 సైనికులు గాయపడ్డారు. వాళ్ళలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రతిగా మంగళవారం తెల్లవారుజామున అమెరికా యుద్ధ విమానాలు ఇరాక్లోని 3 మిలిటెంట్ స్థావరాల మీద దాడి చేసినాయి. అందులో కతైబ్ హిజ్బుల్లా స్థావరం ఒకటి ఉంది. ఈ దాడిలో ఒక మిలిటెంట్ మృతి చెందగా 18 మంది గాయపడ్డారు. ఇప్పటిదాకా అడపాదడపా దాడులు చేసిన మంగళవారాల్లో దాడులతో ఈ ప్రాంతంలో పరిస్థితి తీవ్రంగా మారినట్టు కనిపిస్తుంది. లెబనాన్ కేంద్రంగా పనిచేసే హెజ్బుల్లాకి ఇజ్రాయెల్ దళాలకు మధ్య తరచూ దాడులు జరుగుతున్నా అది అంతవరకే పరిమితమైంది. కానీ ఇరాన్ బ్రిగేడియర్ని అంతమొందించడం అమెరికా స్థావరంపై దాడి పరిస్థితిని కొంత ఉద్రిక్తంగా మార్చింది. మరోవైపు ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకల మీద హౌతీ రెబల్స్ దాడులు పశ్చిమాసియాలో ఉద్రిక్తతను పెంచుతానని మధ్య గాజాలోని శరణార్థి శిబిరాల మీద ఇజ్రాయెల్ బాంబు దాడులను మరింత పెంచింది. సొసైరేత్, మగాజీ, బురెజుల్లో శిబిరాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇటు ఉత్తర గాజాలోని పట్టణాల్లో, దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్లో ఇజ్రాయెల్ దళాలకు హమాస్ మిలిటెంట్లకు భీకర పోరాటం సాగుతూనే ఉంది. ఉత్తర ఇజ్రాయెల్లోని షొమేరాలో చర్చి మీద లెబనాన్ నుంచి హెజ్బుల్లా మిలిటెంట్లు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పౌరులు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళని తరలిస్తుండగా ఇజ్రాయెల్ దళాలే లక్ష్యంగా మరో దాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు. ఈజిప్ట్కి చెందిన ఎర్ర సముద్రంలో రిసార్ట్ నగరమైనటువంటి దహాబ్లో పేలుడు సంభవించింది. ఎగిరే వస్తువును భద్రతా దళాలు కూల్చేశాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నెల 16వ తేదీన హౌతీ డ్రోన్ను ఈ ప్రాంతంలో ఈజిప్ట్ వైమానిక దళం కూల్చేసింది. టోటల్గా అమెరికా స్థావరం మీద ఇరాన్ మద్దతు ఇచ్చే మిలిటెంట్ గ్రూప్ దాడి చేయడం మీద అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మిలిటెంట్ల స్థావరాల మీద దాడులు చేయాలని సైన్యాన్ని ఆదేశించారు. ఇరాక్లోని కత్లైబా హిజ్బుల్లా ఈ దాడులకు కారణమని భావిస్తున్న నేపథ్యంలో ఘటన జరిగిన వెంటనే క్రిస్మస్ వేడుకల కోసం క్యాంప్ డేవిడ్లో ఉన్న అధ్యక్షుడికి వివరాలు చెప్పారు. అనంతరం కొద్ది గంటల్లోనే ఇర్బిల్లో ఉన్నటువంటి స్థావరం నుంచి దాడులకు ఆదేశాలు అందినాయి.